సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గి న్యాయస్థానానికి తెలిపారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు. అప్పటి ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణకు సహకరించాల్సిందిగా చంద్రబాబుకు సూచించింది. 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ రద్దు వ్యవహారం పైన కూడా ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈరోజు ఆ కేసును విచారించింది. అయితే ఈ కేసుని గత ప్రభుత్వంలో ఏదైతే సుప్రీంకోర్టులో 2023లో నవంబర్లో అప్పటి మాజీ సీఎం ఉన్న చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ కూడా అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపైన కూడా గత వైసీపీ ప్రభుత్వం కూడా అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసుని ఈరోజు జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కూడా విచారణ చేపట్టింది. చంద్రబాబుకు ఏదైతే బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టుకు ముందుకు తీసుకెళ్లిందో దాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే పిటిషన్ చేశారో ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు డిస్మిస్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారని చెప్పేసి కూడా ఆయన ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు జస్టిస్ ముందుకు కూడా మొత్తం వివరాలు వివరించారు. దీంతో సుప్రీంకోర్టు మొత్తం కూడా జస్టిస్ బేలా త్రివేది కూడా ఈ ధర్మాసనం ఏదైతే ఉందో ఈ కేసు విషయంలో కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ ను రద్దు చేస్తూ కూడా డిస్మిస్ చేస్తూ కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం తీసుకుంటే మటుకు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడుకు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళిందో ఈ రోజు దానికి చుక్కెదురని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడుకు ఒక విధంగా చెప్పాలంటే భారీ ఊరట అని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు. అయితే ధర్మాసనం మటుకు ఏదైతే ఈ కేసులో ఉందో కేసులో విచారణకు సహకరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా సుప్రీంకోర్టు సూచించింది. అయితే మొత్తం తీసుకుంటే గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే బెయిల్ రద్దు పిటిషన్ ఏదైతే దాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు డిస్మిస్ చేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఒక విలేకరు కూడా అయితే సుప్రీంకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ విషయంలో కూడా అతను కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని విషయంలో కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జమీమా.